మీరు చెప్తుంటే సార్ మీరు వెళ్ళి అడిగినప్పుడు నాకు ఆ శంకర శాస్త్రి గారి సీన్ అదే నాకు గుర్తొచ్చింది. సామజవర గమన అంటూ ఇక్కడ చూడండి ఎట్లా ఉంది రియాక్షన్. ఇక్కడ ఓకే, మా ఇంట్లో ఉందిగా, మా ఇంట్లో ఒప్పుకోలే. ఎందుకు? శాఖాభేదం. మేము శ్రీ వైష్ణవులో, వాళ్ళు బ్రాహ్మణులు. ఒప్పుకోలేదు. ఒప్పుకోపోతే అక్కడ ఇంటర్వెల్ బ్యాంక్ మా ఫాదర్ ఒక్కళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళు ఎవరు వచ్చినా రాకపోయినా నేను వచ్చి పెళ్లి చేస్తారని ధైర్యం చెప్పి నాకు. సరే, మేనమామ బుజ్జిమామ అంటాం, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్, ఆయన సపోర్ట్ చేశారు. మా మదర్ ఒప్పుకోరు అసలు. మా మేనమామ ఆయన సపోర్ట్ చేశారు. ఏంటక్క ఇవాళ రోజు నువ్వు ఏమిటి బ్రాహ్మణ అయ్యండి శాఖ మార్పుతోటే ఇంత ఇంత దానికేం మరి కాదు సార్, శాఖ మార్పు ఏం పెద్ద విషయం కాదు కదా. కాదు, కానీ ఉందిగా పట్టింపు. ఆ రోజుల్లో ఉండేది బాగా ఉంది, ఈ రోజుల్లోనూ ఉంది 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 కానీ అదే ఉన్న వాళ్ళకి పట్టించుకోడు అన్నారు. అప్పటికేంటంటే అంతా దివాకర్ బాబు అనేవాడు, దివాకర్ అన్నవాడు లవ్ మ్యారేజ్ చూసుకుంటున్నట్ట స్మార్తుల అమ్మాయిని అని. ఎలా ఉంటుంది అమ్మాయి, ఎంత గొప్ప అందగత్త కాకపోతే వీడి లవ్లో పడ్డాడు, వీళ్ళు ఒప్పుకున్నారు, అసలు వీళ్ళు పెళ్ళి ఎంత చేస్తారని విరగబడి వచ్చేసారు జనం పెళ్ళికి. ఒప్పుకొని వాళ్ళు బస్సుల్లో వేసుకుని తీసుకెళ్ళాము జనాన్ని. ఆ విధంగా అంకితమైపోయింది జీవితం. మీకు గొప్ప సపోర్ట్ కదా సార్ వారు. చాలా చాలా సపోర్ట్, చాలా చాలా దానికి అలాగే ఎండ్ లేదు. ఇంకా విధి చేసిన పెళ్ళి, భగవంతుడి ఆశీస్సులతో జరిగిన పెళ్ళి. లేకపోతే ఆవిడే ఎందుకు నిలబడారు సార్ ఆ రోజు స్టేషన్లో? చెప్పండి, మీ పెట్టె చూసుకోవడానికి అది సింబాలిక్ కాకపోతే చెప్పండి, ఇకపై మీ పెట్టె నేనే చూసుకుంటా అని. అసలు మొత్తం కాన్వర్జేషన్లో నేను ఎంజాయ్ చేసిన బిగ్గెస్ట్ ఎపిసోడ్ ఇది సార్. మీరు చెప్పిన పద్ధతి అసలు కళ్ళ కట్టినట్టు. నేను ఆ స్టేషన్కి వెళ్ళిపోయాను, మొత్తం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళ ఇల్లు, కానీ మీరు వెళ్ళి అడగడం అని కళ్ళకు కట్టినట్టు చెప్పేశారు సార్. చెప్పగానే అసలు మొహం చూడాలి ఫస్ట్. నేను చెప్పగానే మొహం నవ్వుతూ ఇప్పుడు నవ్వుతుంటారు ఆయన. అంటే ఏమని చెప్పారు మీరు? నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నా అలా చెప్పారు ఓపెన్గా? మేము ఏమైనా ప్రేమిస్తున్నాను, ఆవిడ కూడా పిలవండి అన్నా. అంటే వాళ్ళ ఆవిడని పిలిచారు ఆయన. చిన్న కన్ఫ్యూషన్ బాబోయ్. మీ అమ్మాయిని పిలవండి. సరే వచ్చింది, వచ్చి గుమ్మ దగ్గర నిలబడేది. అంటే నేను లోపల అడిగి ఆవిడ ఒప్పుకోలేదు అంటే అందుకని ఎదురుకుండా చెప్దామని పిలిపించా. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, తనకు కూడా నేనంటే ఇష్టమే, అడగండి అని ఎదురుకుండా పెట్టి అలా చూశారు ఆయన శంకర శాస్త్రిలాగా. ఈవిడలా తలకే ఉంచుకుంది. సరే బాబు, నేను తర్వాత చెప్తాను ఆయన. నెక్స్ట్ సీన్ జరగాలి అక్కడ, మనం వెళ్ళిపోతాం, మనం వెళ్ళిపోవాలి, మనం ఉండకూడదు సీన్లో. వెళ్ళిపోయాను. తిట్టారో కోపడ్డారో మాట్లాడారో ఏవో ఆవిడ చెప్పాలి అవన్నీ. సరే తర్వాత సండే నాడు వెళ్ళేసరికి వీళ్ళు ఏదో ప్రోగ్రామ్కి వెళ్తున్నారు, పాటగా జరిగి దీనికో. ముగ్గురు తయారైపోయారు, తల్లి తండ్రి కూతురు. పాటగా జరిగి దీనికి వెళ్తున్నారు, రెడీ అయిపోయారు. వెళ్ళేసరికి ఈవిడ ఇట్లా అంది లోపల నుంచి. ఒప్పుకున్నారు, అర్థమైపోయింది. ఏంటంటే ఇట్లా బాబు 3 ఏళ్ళు ఆగాలి అది ఢామని ఇంటర్వెల్ బ్యాంక్ అక్కడ పడి. సరేనండి అన్న. అదే మీరు ఓకే కానీ చెప్తున్నా జనరలీ. కానీ ఆయన టెస్ట్ చేశారు, మీరు చూసారా ఎలా? సరే అన్న, అలాగే వెనకేం చేస్తాం కాదండి, ఇప్పుడు చేయండి అంటావా? చదువు చెప్పారు కదా, చదువు ఫైనల్ ఇయర్ ఆవిడ, ఫైనల్ ఇయర్ అవ్వాలి, సెకండ్ నెక్స్ట్ పీజీ చేయాలి. సర్లే అన్న. ఇప్పుడు పీజీ చేశారా సార్ తర్వాత ఆవిడ? మీలో పిహెచ్డి చేశారు బేసిక్గా మీపై, అంతే కదా మేడం? మొత్తం బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. అంటే యూ లివ్డ్ విత్ కరేజ్, కన్విక్షన్. ఇంకేం చెప్పాలి సార్, డ్రైవ్ అదే కదా బ్యూటీ, హ్యూమర్. చాలా తన లైఫ్ రాకపోతే నేను చాలా డైవర్ట్ అయ్యేవాడేమో, ఏ విధంగా తెలియదు. బట్ తన వల్లనే మీరంతా అంటే ఎదురుగుండా ఉందనే కాదు, నిజంగానే
అయితే తన దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే రాయి ఇంకా రాయి ఇంకా రాయి ఇంకా రావు ఇంకా రాయి ఇంకా పట్ల అది చేయదు. బికాస్ తను కూడా ఆర్టిస్టే కాబట్టి ఆర్టిస్ట్ అనే దానికి ఒక మూడ్ ఉంటుందనే దానికి తెలుసు ఆవిడకి. అవును. కాబట్టి నెవర్ అండ్ ఎవర్ ప్రెషర్ చేయదు రాయమని. ఆ సినిమా కానీ నాటకం కానీ ఏదైనా సరే రాస్తే రాస్తారు. దానికోసం రాయమంటే ఎక్కడి నుంచి రాస్తారు? చాలా గొప్పగా ఉంది సార్. ఇవాళ అందరూ చూసేవాళ్ళకు కూడా అంటే తెలుసో తెలియకో ఎస్పెషలీ ఒక ఫ్లూయిడ్ ఆర్ట్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు అంటే అది అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు కుప్పలు తెప్పలుగా రావచ్చు. ఇలాంటి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి భార్య సపోర్ట్ కుటుంబ సపోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే ఆ మధ్య మధ్యలో గ్యాప్లు వచ్చినప్పుడు ఎక్కడో కొంత ఒక రెస్ట్లెస్నెస్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇవాళ కందిబాబు కేజీ అంత నాకు తెలియదు, ఇవాళ తెలియదు. 100% నేను నిజం చెప్తున్నా. నేను చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు కొనలేదు. నాకు ఉద్యోగం వచ్చే వరకు మా నాన్న, ఉద్యోగం వచ్చాక హోటల్లో తినేవాడిని, తెలియదు. పెళ్ళాక ఆవిడ, నాకు తెలియదు. ఇంతవరకు తెలియదు. నాకు బట్టలు కొనుక్కోవడం తెలియదు, చెప్పులు కొనుక్కోవడం తెలియదు. అన్ని వారికి ఉంటారు. ఇది వేసుకో అంతే, వేసుకోవటమే. సూపర్ సార్. అలా చూడబట్టి నేను రాయగలిగా. నా బాధ్యత కూడా ఆవిడే మొత్తం. మనది ఎంతవరకు ఏంటి రాసి ఏదో డబ్బులు అయితే ఆవిడ చేతికి ఇచ్చేయటం, అది కూడా ఉందండి మొత్తానికి. అది మీ గొప్పదని కూడా సార్. అంటే వారు ఎంత గొప్పవారో మీరంత ఓపెన్ మైండ్తో వారిని స్వీకరించి సరెండర్ అవ్వడం కూడా గొప్ప కదా సార్. ఇది అక్కడెక్కడ మీ అన్యోన్య దాంపత్యానికి ఒక అర్థం వస్తుంది. చాలా బాగుంది సార్ వింటుంటే. కృష్ణ గారు విజయ నిర్మల గారి గురించి అలా చెప్తారు సార్ మామూలుగా. ఆయన అంతగా ఆమె చెప్పిన మాట వినేవారు. నాకు ఫస్ట్ లేరు. అదే సార్, అదే ఓకే సార్. నేనైతే మంచి అండర్స్టాండింగ్ ఉండే కపుల్స్లో అది సార్ అర్థమైంది. సార్ నెక్స్ట్ మీ నాటక ప్రదర్శనలు ఎక్కడ సార్? ఎక్కడైనా అతి త్వరలో జరగబోతున్నాయా? చెప్తాను, వేరే ఊళ్ళలో చెప్తాను. నిన్ననే ఒకటి కంప్లీట్ చేశా, కొత్త నాటకం, మంత్రనగరి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద సబ్జెక్ట్. అయ్యా బాబోయ్, అద్భుతం. ఇప్పుడు చాలా ట్రెండింగ్ అది. అవును, అదే రాశాను. అది ఎంతవరకు అవసరం అన్నది సబ్జెక్ట్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సార్ మీరు టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఈ మధ్య కొన్ని ఇంటర్వ్యూలు చేస్తే దిమ్మ తిరిగిపోయింది సార్. ఏమేమి జరుగుతోందని చెప్పబడుతుందో మనకి, మన వెనక మన ఆలోచనల్ని మన అన్నిటినీ ప్రభావితం చేసే ఎంత పెద్ద ఒక కుట్ర జరుగుతోందనే ఒక ఇంకా మనకేమి ఇది ఉండదండి, ఉనికి ఉండకూడదు. అది ఏం చెప్తే చేయాలి, దాన్ని చెప్పుకుంటూ వచ్చి అవసరం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అవసరం ఉంది. బట్ ఎంతవరకు అంటే అది నీ చేతి గొలుసులో ఉన్న కుక్కతో ఈక్వల్గా ఉండాలి. కుక్క నీ చేతిలో ఎలా ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా ఉండాలి. ఏ మాత్రం నువ్వు సంధించావా అది యజమాని అనుకుంటుంది, అంతేగా. వన్స్ అది యజమాని అనుకుందంటే ఆ కుక్క నువ్వేం చేయలేవు. కాబట్టి అసలు వద్దని పూర్తిగా వద్దని చెప్పడం. తను మా అమ్మ చెల్లెలు చదివింది, ఇంకా మా ఆవిడ చదవలేదు, కానీ ఇవి చదివింది. టోటల్గా వద్దు అని చెప్పడం లేదు, కావాలి. ఏదైనా ఒక విషయం ఇది బ్యాడ్ అని చెప్పడానికి ఓకే, ఇది గుడ్ అని చెప్పడం ఓకే. ఇది బ్యాడ్ గుడ్ రెండు ఉన్నాయి, దీంట్లో రెండు బ్యాలెన్స్ చేస్తూ రాయాలి. ఓకే. సో కంటెంపరీ సబ్జెక్ట్స్ అన్ని టచ్ చేస్తూ అయితే మరి ఇది చాలా పండుతుంది గ్యారంటీగా. ఇది సినిమాగా రావాలని నా కోరిక సార్. ఎవరో ఎక్కడో పైన అంటే ఈ కాన్సెప్ట్తో మీరు రాసి మేబీ కృష్ణారెడ్డి గారు తీస్తే ఇంకా మరీ అద్భుతం. స్టేజ్ కాన్సెప్ట్ వేరుగా ఉంటుంది, సినిమా కాన్సెప్ట్ వేరుగా. చాలా మంచి కథ చెప్పారు సార్, మనసు నిండిపోయింది. మీరు మీ ఆవిడని కలిసిన పద్ధతి, చెప్పిన కథ, మిగతా విషయాలన్నీ గొప్పగా ఉన్నాయి. ఇది అత్యంత గొప్పగా ఉంది. ఇది లవ్ స్టోరీ అందుకని. సో లవ్ విన్స్ ఓవర్ ఎవ్రీథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. ధన్యవాదాలు. మీకు సాదర నమస్కారాలు. మేడం గారికి కూడా సాదర నమస్కారాలు. థ్యాంక్ యూ.